హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ బ్లౌజ్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మొత్తం టోటల్గానైతే కట్ వర్క్ ఇచ్చినానండి. హ్యాండ్స్ దగ్గర ఇలా బ్యాక్ నెక్ దగ్గర కూడా చూడండి, మరీ పెద్ద పెద్దగా కాకుండా కొంచెం చిన్న కర్వ్స్ అయితే ఇది ఇవ్వమని చెప్పిరండి. చూడండి, క్లాత్ లోపలికి లైనింగ్ సరిపోలేదు, అందు గురించి అని చెప్పేసి వేరే లైనింగ్ అయితే వేసినానండి. ఫ్రంట్ సైడ్ కూడా అండి, ఫ్రంట్ ఒక సైడు కాజాపట్టి సైడు ఓవరాల్గా లుక్ అయితే ఇట్లా వచ్చింది. అయితే ఈ బ్లౌజ్ ఎందుకు చూపిస్తున్నా అనుకుంటున్నారా, ఈ బ్లౌజ్కి నేను ఒక మిస్టేక్ చేసిన అండి. మిస్టేక్ అంటే కొంచెం అది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ దగ్గర ఐరన్ చేస్తుండగా ఇక్కడనైతే చిన్నగా కొంచెం ఒక పోగులాగా ఊడొచ్చింది అన్నట్టు. అయితే అది పైకి కొంచెం లేచి ఉంది ఆల్రెడీ, చిన్నగానే అండి, మరీ పెద్దగా ఏం కాదు. ఈ చిన్న దాంతోనే నేనేం చేసిన అంటే అది కవర్ కావడం కోసము, మనం తప్పు చేసినా తప్పించుకోవడం తెలియాలని అంటారు కదా, అంటే తప్పించుకోవడం కాదండి, కస్టమర్కి అయితే ఇబ్బంది పెట్టద్దు కదా, అందు గురించి అని చెప్పేసి ఈ బ్లౌజ్కి అయితే 2 బార్డర్స్ వచ్చినాయి. ఇది ఒకటి బిగ్ బార్డర్ ఒకటి వచ్చింది, స్మాల్ బార్డర్ అయితే ఒకటి వచ్చిందండి. ఆ స్మాల్ బార్డర్ తీసేసి నేను ఇక్కడ చిన్నగా పట్టీలాగా అయితే వేసేసినానండి. సైడ్ స్టిచ్చెస్ విప్పి మళ్ళీ స్టిచ్ వేసిన అన్నమాట. ఈ బ్లౌజ్ లుక్ ముందటి కంటే ఇప్పుడైతే ఇంకా లుక్ బాగా వచ్చిందండి. అంటే కీడు జరిగేది మేలు జరగడం కోసమే అని అంటారు కదా, అది జరుగుతూనేమోనండి. ఈ బ్లౌజ్కి పట్టీ ద్వారానైతే నాకైతే ఇంకొంచెం లుక్ ఎక్కువ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్ చేసినప్పుడు మాత్రము మనము క్లియర్ చేసి ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేయాలండి. వీడియో నచ్చితే చిన్న లైక్ అండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ.